నా పేరు భాస్కర్ అండి. అది రైల్వే గేట్ కాలేజీ కొత్తూరు. మొట్టమొదట ఓంకారం చేసేటప్పుడు రామకృష్ణ పరమహంస గారు కనిపించారు నాకు. రెండోసారి యోగి వేమన ఆకారంలో ఒక ఒక ఆయన గోచీకు పెట్టుకుని ముందు కూర్చున్నట్టు కనిపించింది. మూడోసారి బాబా వచ్చారు. బాబా వచ్చి నా పక్కనే కూర్చున్నారు. తర్వాత చాలాసేపు నేను అలా మబ్బుల్లో ప్రయాణించినట్టు అనిపించింది. రంగురంగులు నాకు కంటికి కనిపించాయి. అవి ఏ రంగులో కూడా మనం వర్ణించుకోవడానికి కూడా చెప్పలేనివి. ఇంకో విషయం ఏంటంటే, బాబా నేను చాలాసేపు అలాగ మబ్బుల్లో ప్రయాణిస్తూ అలా వెంకటేశ్వర స్వామిని చూసి అక్కడి నుంచి అయ్యప్ప కోవులకి వెళ్ళాం. శబరిమల అంతా తిరిగి మళ్ళా తీసుకొచ్చి కూర్చోబెట్టేసరికి స్వామివారు నా మీద చెయ్యి పెట్టి ఇలా పెట్టేసరికి గాలిలో తేలిపోతున్నట్టు నేను నా శరీరం అంతా ఒకసారి చల్లబడిపోయి కింద నిర్జీవనంగా పడిపోయి ఉన్నాను నేను. తర్వాత ఏం జరిగింది అన్నది నాకు తెలియదు. అప్పుడు సాయిబాబా నా పక్కన కూర్చుని నాకు చాలా చెప్పారు. కానీ చెప్పినవేంటో అసలు నేను చెప్పలేకపోతున్నాను. నాకు తెలియటం లేదు నిజంగా. ఈరోజు నేను ఈ అనుభూతి పొందడం మొదటిసారి. నిన్న నేను సరదాగా అనుకున్నాం ఏంటంటే, ఈ 1100 రూపాయలు కడితే ఏమొస్తుందిలే అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని కోట్ల రూపాయలు కూడా చేయలేని పని ఈరోజు నేను చేశానని నాకు చాలా ఆనందంగా ఉందని ఈ స్వామివారిని నేను మరీ మరీ కోరుకుంటూ, ఇంక ఎప్పుడైనా ఇలా అడుగు పెడితే నన్ను కేకేయాలని, నేను వస్తానని మరీ మరీ చెబుతూ స్వామివారి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. మీకు ఇందాక చెప్పాను, నేను షిరిడీకి వెళ్ళడం జరుగుతుంది అన్నాను. బాబా అతని శబరిమలకు తీసుకెళ్ళారు. అంటే దాన్ని యాస్ట్రల్ ట్రావెల్ అంటారు, సూక్ష్మ శరీర యాత్ర అంటారు. అంటే గత జన్మల్లో అతను స్వామి అయ్యప్ప భక్తుడే ఉంటాడు. ఇష్టదైవము అయ్యప్ప కాబట్టి బాబా ఏం చేశారంటే ఆయన అక్కడ పట్టుకెళ్ళిపోయాడు. మంచి దర్శనం బాబు. ఓకే.